ధ్యానులందరికీ నమస్కారం అండి. ఈరోజు సామాన్య మనుషులు కూడా ధ్యానం ద్వారా మరియు నాగ సాధుల దీక్ష ద్వారా సూక్ష్మ శరీరయానం మరియు అష్టసిద్ధులను ఎలా పొందుతారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈవేళ సైన్స్ పురోగతి సాధిస్తున్న అంశంలో భాగంగా ప్రాచుర్యం పొందుతుంది ఈ నానో టెక్నాలజీ. దీని మీద భాగంగా పాశ్చాత్య దేశాల వారు మిలియన్స్ కోట్లు పెట్టి పరిశోధనలను నిర్వహిస్తున్నాయి. దురదృష్టం ఏమిటంటే ఈ నానో టెక్నాలజీ కొన్ని వేల సంవత్సరాల వెనుకే మన దేశంలో ఉంది, ఇప్పటికీ కూడా ఉంది. అది హిమాలయంలో సజీవంగా ఉంది. వివరంగా వెళితే మన ఋషిమునులు, యోగులు, సాధువులు కొన్ని వేళల క్రితమే సూక్ష్మ శరీరయానం గురించి చెప్పారు. మన పుస్తకంలో చదువుకున్న తపస్సుని ఇప్పుడు ధ్యానం అని అంటారు. ఈ ధ్యానం ద్వారా అమోఘమైన సిద్ధులు ప్రాప్తిస్తున్నాయి. అందులో ఒకటి సూక్ష్మ శరీరయానం. ఈ సూక్ష్మ శరీరయానం నానో టెక్నాలజీలో అడ్వాన్స్ సైన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చేస్తున్న పరిశోధనలు లక్ష్యం కూడా అదే. మునులు కోరుకున్న చోటుకి కోరుకున్న వేళ్లకు చేరుకునేవారు. మహాభారతంలో ఉదాహరణకి మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం సమయంలో మన రక్షణ కోసం ద్రౌపది శ్రీకృష్ణుని ప్రార్థించింది. ఎక్కడో ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై ద్రౌపది శీలాన్ని కాపాడాడు. ఆ పరమాత్ముడు ఆయన రచన మార్గమే ఈ సూక్ష్మ శరీర యానము. త్రికాల జ్ఞాని, త్రిలోక సంచారి అయిన నారదుడు ఏ చోట నుండి ఇంకొక చోటకు కూడా ఈ సూక్ష్మ శరీరయాన మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ సూక్ష్మ శరీరయానం ఇంకా సజీవంగా ఉన్న ఉదాహరణలు తెలుసుకుందాం. హరిద్వార మరియు త్రివేణి సంగమంలో జరిగే కుంభమేళలకు మీరందరూ గుర్తించే ఉంటారు. అక్కడికి లక్షలాది నాగ సాధువులు రావడం, అక్కడి నుంచి పోవడం మనం చూసే ఉంటాము. టీవీలలో, పేపర్లలో చూసుంటాము. ఈ నాగ సాధువులు దిగంబరంగా ఉంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయంలో ఉంటారు. గుహలలో, కొండలలో, నదీ తీరములో ఉంటారు. వారు మామూలుగా దినం ఎవరికి కనిపించరు. హిమాలయంలో నుంచి కుంభమేళలు నడిచే కొన్ని 100,000 కిలోమీటర్లు ఉంటాయి. ఈ ఎక్కడ మనమైన ఒక ప్రశ్న వేసుకుంటే ఈ కొన్ని లక్షల దిగంబరులు కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఎక్కడ కానీ ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఇంతాక కూడా ఎప్పటికీ అది ఉండదు. అలా సాగుతున్న ఈ ప్రయాణ మార్గంలో ఎన్నో పట్టణాలు, పల్లెలు, నగరాలు ఉంటాయి. ఎక్కడైనా ఫోటోగ్రఫీకి అయినా తారసపడ్డారా? లక్షల దిగంబరులు కనిపించారా? ఇంతకుముందు వాళ్ళు ప్రయాణించేదానికి ఎక్కడైనా విమానంలో కానీ, రైళ్లలో కానీ, బస్సులో కానీ కనిపించారా? లేదు. ఎక్కడ కూడా వాళ్ళకి పురోగతి అవకాశం అనేదే లేదు. కానీ కుంభమేళా టైంకి కరెక్ట్గా అందరూ అక్కడ పాల్గొనడం మనం చూసి ఉంటాము. కుంభమేళా ముగించుకొని 1 కిలోమీటర్ సాగే వరకు అక్కడక్కడ మనకి వాళ్ళు కనిపించు. ఆ తర్వాత ఎక్కడ కనబడకుండానే వాళ్ళు సూక్ష్మ శరీరయాన మార్గం అనేది అనుసరిస్తారు. ఇక మనము ఈ నాగ సాధువుల గురించి, మన జీవనం గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి నాగ సాధువుగా మారాలంటే తనకు సాధించిన అన్ని భవబంధాలను వదులుకోవలసి ఉంటుంది. కుంభమేళాలో ఈ సమయంలో బలి ప్రాధాన్యతను ఇస్తారు. వాళ్ళు ధరించే విభూతి, నామాలు, రుద్రాక్షలు ద్వారా అతడు ఏ అగాడకు సంబంధించాడో అని తెలుస్తుంది. ఒక వ్యక్తి నాగసాకిగా మారాలంటే అఖాడా పెద్దలను కలిసే వేళ వివరాలను తెలుసుకోవాలి. మీరు సమాధానం వింటే చిరస్తారా లేదు అంటే అది వాళ్ళకి అనుకూలంగా, అది వాళ్ళు నేర్చుకునేలాగా ఉంటే ఓకే, లేదంటే రామ్ రామ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఒకసారి వద్దని అనుకుంటే మళ్ళీ జీవితంలో వాళ్ళని స్వీకరించరు.
వీరికి శిక్షణ అనేది ఒక 6 నెలల నుంచి 12 సంవత్సరాల వరకు శిక్షణ ఉంటుంది. ఆ సమయంలో వారితో కఠినమైన శిక్షణను ఇవ్వబడుతుంది. యోగా మరియు ధ్యానం శిక్షణలు ఇస్తారు. మన మహా ఋషులు వీటితోనే ఎన్నో ఫలితాలను పొందారు. కొందరికి తెలియని విషయం ఏంటంటే అదే అఘోరాలు వేరే, మన నాగసాధువులు వేరే. ఈ నాగసాధువులు శాకాహారులు మరియు నేలపైన నిద్రించాలి. రోజుకి ఒక పూటే భోజనం చేయాలి. భిక్షాటనతో వాళ్ళ ఆహారాన్ని వాళ్ళే సమకూర్చుకోవాలి. అది కూడా 7 ఇళ్లల ముందు మాత్రమే భిక్షను అడగాలి. ఆ ఇంటి వాళ్ళు ఏమి ఇచ్చినా అదే మహాప్రసాదమని స్వీకరించాలి. వారు ఏమి ఇవ్వలేదనుకోండి, ఆ రోజు శివ ఆజ్ఞమని ఉపవాసం ఉండాలి. శిక్షణ తొలి రోజుల్లోనే అంగవస్త్రం మాత్రమే ధరిస్తారు. శిక్షణ కాలం పెరుగుతూ ఉన్నట్లు విభూతి, రుద్రాక్షలు మాత్రమే ధరిస్తారు. వీరు ప్రధానంగా 5 దేవతలను మాత్రమే పూజించాలి. అందులో మొదటిది మహాశివుడు, రెండోది మహాకాళి, మూడోది వినాయకుడు, 4 విష్ణువు, 5 సూర్యుడు మాత్రమే పూజించాలి. అగడకు చెందిన వారికి అంచెలు అంచెలుగా శిక్షణను అందిస్తారు. వీరు మొదలుగా ఒక అవధూతగా మారాలి. గుండు చేయించుకోవాలి. వాళ్ళ కర్మకాండను వాళ్ళే నిర్వహించుకోవాలి. పిండ ప్రదానం చేసుకున్న తర్వాతనే వారికి అప్పుడు మాత్రమే విలువగా నాగసాధువులుగా గుర్తిస్తారు. ఇక్కడ శిక్షణ పాటు వారికి యోగం కూడా యోగ్యత కూడా పెరుగుతుంది. అందులోనే 8 అవార్డ్స్ అనేవి ఇందులో ఉంటాయి. అదేంటంటే యోగి, రెండోది నాగసాధువుగా, మూడోది మహాంతంగా, 4ది శ్రీ మహాంతంగా, 5 జమాంతీయ మాతంగా, 5 విరాట మాతంగా, 6 దిగంబర శ్రీగా, 7 మహామండలేశ్వరుడిగా, 6 ఆచార్య మండలేశ్వరుడిగా పదవులను అలంకరిస్తారు. చివరకు ఈవేళ వాళ్ళు వారి వారి స్థాయిలో స్థిరపడిపోతారు. వీరు హిందూ ప్రకరణం కొరకై తమ ప్రాణాలను కూడా ఇవ్వడానికైనా తీయడానికైనా వెనకాడపోరు. ఈ మరో విషయం ఏంటంటే శర్మడైన వారికి చావు పుట్టుకలను గుర్తించే శక్తి ఉంటుంది. మీరు ఎంతో కాలమైన నిద్ర మరియు ఆహారం లేకుండా జీవిస్తారు. సాధారణ మనుషులకు కనిపించరు, కనిపించడానికి కూడా ఇష్టపడరు. హిమాలయ కొండల్లో, గుహల్లో నివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తూ ఉంటారు. కొన్ని సమయంలో మాత్రమే వీళ్ళు సూక్ష్మ శరీరయానం చేసుకొని దేశ నలుమూలలా తిరుగుతూ ఉంటారు. ధర్మం తప్పిన రోజు కాలరుద్రులుగా మారి శిక్షణను అందిస్తారు. శిక్షణలో ఉన్న నాగసాధువులు సమయానికి హరిద్వార ఆగడలో కొన్ని అనుమతుల ద్వారా దర్శనం తీసుకోవచ్చు. అక్కడ మహిళలకు ప్రవేశం నిషిద్ధం. ఇకపోతే నాగసాధువులు లక్షల సంఖ్యలో కుంభమేళకు ఆగమించారు. వారు వచ్చిన వారందరూ ట్రాఫిక్ ఉన్నది ఎక్కడైనా చూశారా? కానీ లేకపోతే హోటల్లో ఆహారం తీసుకున్న రుజువాతలు ఏమైనా ఉన్నాయా? అలాంటివన్నీ ఏమీ దొరకవు. ఎందుకంటే వాళ్ళు సూక్ష్మ శరీర రూపంలోనే ఆహారాన్ని నింపుకుంటారు. వారికి కొన్ని అపరూపమైన శక్తులు కూడా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ధ్యానంలోనే ఉండేది. ఎప్పుడు ధ్యాన స్థితిలోనే ఉండడానికోసమే వాళ్ళకి ఇలాంటి శక్తులన్నీ కలిగాయి. ఎప్పుడైనా కుంభమేళ ప్రకారంలోనే కనిపిస్తూ ఉంటారు. వారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకొని వారి దగ్గర సామాన్య జనులు కూడా వాళ్ళ బాధలు చెప్పి నాగసాధువులు వాళ్ళ కోరికలన్నీ తీరుస్తూ ఉంటారు. ఈ నాగసాధువులు గాలిలోనే విభూతి మరియు తాయితలను సృష్టించి, ఇలా చేయడం మామూలు విషయమా? గాలిలో ఏ వస్తువైనా సృష్టించడం సాధ్యమా? అంత శక్తి ఉన్నది వీళ్ళకి, ఈ నాగసాధువులకి.
బాహ్య ప్రపంచానికి దూరంగా హిమాలయ గుహల్లో, కొండల్లో, నదీ తీరంలో ఉండే నాగసాధువులు మాత్రమే ఈనాటికి చేస్తూ ఉంటారు. సాధువులు వంటి నిండా విభూతిని పూసుకొని, చేతిలో త్రిశూలం కనిపెట్టుకొని, జటాయులుగా కట్టుకొని, జుట్టంతా విరబోసుకొని, కొరికి చలిలోనూ కూడా నగ్నంగా తిరుగుతూ ఉంటారు. ఇలుమును పీలుస్తూ మరియు లోహాన్ని కట్టుకొని ఉంటారు. వీళ్ళు మృత్యువుకి ఏ కోశాన కూడా భయపడరు. ఈ ఆధ్యాత్మిక సత్యం వింటే సత్యం మరియు మోక్షం పొందడమే ఈ నాగ సాధువుల లక్ష్యం. మరిన్ని ఎన్నో ఆసక్తమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.